సోదరులకు అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనము చౌటుప్పల్ నుండి భువనగిరి యాదాద్రి డిస్టిక్ ఇక్కడ అయితే మనం ఎస్ లింగోటం కాడికి అయితే రావడం జరిగింది. దేని గురించి అంటే బొప్పాయి తోట గురించి పూర్తిగా వివరాలు ఇక్కడ మన జగన్ మోహన్ రెడ్డి సార్ గారి దగ్గరికి అయితే రావడం జరిగింది. రైతు మన సార్ అయితే 10-12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో అయితే బొప్పాయి తోటను సాగు చేస్తున్నారని తెలుసుకున్నాము. ఈ సార్ దగ్గర చాలా టీవీ వారు కూడా వచ్చి ఇట్లా కనుక్కోవడం అయితే జరిగింది. మనం కూడా మన వ్యూవర్స్కి కొంతమందికి తెలియాలన్నట్టుగా నేను కూడా ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోలో ఏముంటుంది సరే ఆడ నుండి తెస్తాము. ఈ బొప్పాయి అసలు మామూలుగా మనమే వేసుకోవచ్చా, నర్సరీ లేదంటే ఏరేడు దుక్కు నుండి తెచ్చుకోవచ్చా, ఇన్ఫర్మేషన్ కొన్ని తెలుసుకుందాం. అలాగే మళ్ళీ కొన్నిసార్లు వైరస్ వస్తుందని కూడా చెప్తారు కదా బొప్పాయి తోటకు. ఆ వైరస్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగానైతే మొత్తం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం బొప్పాయి గురించి వివరణ మొత్తం సార్ని తెలుసుకుందాం, అడిగి తెలుసుకుందాం. అలా టీవీలలో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇది మేము చూస్తూ ఉన్నాం. మాకు కూడా మా వ్యూవర్స్లకు కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వాలన్నట్టుగా అయితే కొన్ని అడుగుదాం అన్నట్టుగా అయితే మీ దగ్గరికి రావడం అయితే జరిగింది సార్. మామూలుగా మన బొప్పాయి తోట అనేది అందరికీ సాధ్యం కాదు. అంటే లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అవన్నిటిని మీరు ఎడదురుకొని మీరు దానికి ఇంతకన్నా 10 సంవత్సరాల నుండి పెడుతున్నారు కదా, దీంట్లో మీకు లాభాలు నష్టాలు వచ్చినా కూడా మీరు దీని గురించి ఎట్లా మాకు కొంచెం వివరణ చెప్తారా అన్నట్టుగా అయితే అడగడం అయితే జరుగుతుంది సార్. చెప్పండి సార్. మామూలుగా బొప్పాయి తోట నర్సరీ ఆడ దొరుకుతుంది, మనమే నర్సరీ చేసుకోవచ్చా ఎలాగా? అంటే నేను కరోనాకు ముందు నుంచి ఇట్లా బొప్పాయి ప్లాంటేషన్ చేస్తున్నా. అంతకుముందుకేమో నేను కంపెనీలో చేసేది సార్. అంతకుముందు కెమిస్ట్రీ ఇన్ఛార్జ్ చేసేది వేరే ఫార్మసీ కంపెనీలో. ఆ తర్వాత కరోనా నుంచి సొంతంగా బొప్పాయి అయితే మరి ఇప్పుడు మీ బొప్పాయికి మీరు ఆ కంపెనీ నుండి మరి బొప్పాయికి సైడ్ ఏకంగా మీది ఏంటంటే స్పెషల్గా మీరు బొప్పాయినే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్? బొప్పాయి అయితే కొంచెం దీర్ఘకాలికంగా పంట ఉంటుంది. ఒక సంవత్సరంన్నర వరకు అయినా 2 ఏళ్ళ వరకు అయినా మెయింటైన్ చేయొచ్చు అనేది. డైలీ అంతగానో లేబర్ అవసరం ఉండదు, తక్కువ లేబర్ తోటి జరుగుతుంది. ఒక మనిషి మెయింటైన్ చేసుకోవచ్చు బొప్పాయిని, ఒక మనిషి మెయింటైన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. అంత డ్రిప్ సిస్టమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సార్. ఇది నర్సరీ ఆడ దొరుకుతుంది సార్? మేము పూణే నుంచి తెప్పించుకున్నాం అండి. వెరైటీ వచ్చి 15 నెంబర్ 15 నెంబర్ వెరైటీ. ఇది పూణే నుంచి మనకు 18 రూపాయలకు ఫీజు లెక్క తెప్పించుకున్నాం. 10 ఎకరాలు ట్రావెల్స్ గిట్ట మొత్తం వాళ్ళదా? మొత్తం డెలివరీ మా ప్యాకెట్ నుండి తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇక మాకు అప్పుడు ఫస్ట్ టైంలో నేనే చేసుకునేది, ఫస్ట్ 2 times 3 times. ఇంకా ఆ తర్వాత ఎందుకులే అని చెప్పేసి తెచ్చుకుంటే అయిపోతుంది. మళ్ళీ పెంచుకోవడం కోసం మళ్ళీ 40 రోజులు ఆగాలి. ఇంకా ముందే ఆర్డర్ ఇచ్చి రెడీ అయిన తర్వాత తెచ్చుకున్నాం. ఓ 10-15 రోజులు మన వాతావరణం తగ్గట్టు ఉంచుకొని తర్వాత ప్లాంటేషన్ చేసాం సార్. దీనికి మా భూమి అనేది ఏదైనా భూమి చేంజింగ్ అనేది దీనికి భూమి గిట్ట చేసుకోవాలి. భూమిని మొత్తం అంతా కూడా ప్లవ్ వేసుకోవాలి. ప్లవ్ వేసుకొని ఒక నెల 2 నెలలు బాగా ఆరిన తర్వాత మళ్ళీ కల్టివేటర్ వేసుకొని రోటోవేటర్ కొట్టుకొని నచ్చులు కొట్టుకొని బోజ్ తోలుతున్నావు కదా, దీనికి మల్సీలింగ్ గిట్ట అలాంటిది ఏమైనా అవసరం ఉండదా? వేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ నేను వేయలేదు, కొంతవరకు వేసిన. 4 ఎకరాలు మల్చింగ్ చేసిన. కతిమ 6 ఎకరాలలో మల్చింగ్ ఏమీ వేయలేదు. ఇది డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ పాటిస్తే బాగుంటుంది సార్? ఇది మొక్క నుంచి మొక్కకు 5 ఫీట్లు పెట్టినాం. డ్రిప్ ఇటు నుంచి ఇటు వచ్చి 8 ఫీట్లు పెట్టినాం. చిన్న ట్రాక్టర్ పోవడానికి వీలుగా ఉండేటట్టు, చిన్న ట్రాక్టర్ పోవడానికి వీలుగా ఉండేటట్టు. మళ్ళీ సార్ మళ్ళీ ఇది ఏంటంటే ఇక మనం ఇది వేసుకుంటాం కదా, అప్పుడు తెగుళ్ళు వస్తుందని చెప్తున్నారు కదా. ఇది 15 నెంబర్ వెరైటీ అనేది తెగులు తక్కువనే ఉంటుంది ఇంట్లో. ఆ తెగుళ్ళ కోసం కొంచెం 6x6 కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే వైరస్ తొందరగా వస్తుంది ఉద్దేశం మీద నేను 8x6 డిస్టెన్స్ అనేది ఎక్కువ పెంచుకోవడం. డిస్టెన్స్ పెంచుకుంటే వైరస్ కూడా అంతగానో మన ఎకరకు అంటే ఎన్ని మొక్కలు వేయగలుగుతున్న డిస్టెన్స్ దూరం ఉంది కదా. డిస్టెన్స్ ఈ రూట్ లో 6/8 అయితే 1000 మొక్కలు పెట్టుకోవచ్చు. 1000 పెట్టుకోవచ్చు. 6/8 అయితే 6/6 అయితే 1200-1300 మొక్కలు దాకా పడతాయి. 1200 మొక్కలు పడుతుంది. మరి సార్ ఇప్పుడు మాకు మొక్క అంటే మాకు తెలియదు, ఈ పూణే నుండి వస్తుందని మీరు చెప్పారు. మేము వాళ్ళని సంప్రదించాలంటే ఎలాగా? నాకు మధ్యలో ఒక మీడియేటర్ ఉండు, ఆయన ద్వారా నేను తెప్పించుకున్నాను. మీడియేటర్లు అంటే మేము కొత్త రైతులం, మేము ఆ మీడియేటర్లను కలవాలంటే దానికి ఎట్లా ఏదైనా నెట్లో సెర్చ్ చేయాలన్నా? నెట్లో సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది. నెట్లో డైరెక్ట్ వాళ్ళు ఉంటారు. మీడియేటర్ అంటే మా ఫ్రెండే అనమాట, జైరాబాద్ ఉంటాడు.
ఆహా. అతని ద్వారా మేము నేర్చుకున్నాం. ఈ 15 నెంబర్ అంటే దీనికి ఏమైనా ఇలాంటి కంపెనీకి ఇలా మనం తీసుకోవాలనుకుంటే ఉమ్. అది ఏదో అంటే మేము సెర్చ్ చేసుకోవాలంటే కొత్తలో లేకపోతే కొత్తలో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫీల్డ్ బాగా చూడాలి స్టార్టింగ్ నుంచి. ఆ, స్టార్టింగ్ అంటే బొప్పాయి ఎట్లా అంటే చూస్తాను తేలికనే అనిపిస్తుంది, కానీ పెట్టుబడితో కూడుకున్న పని. ఉమ్, హెవీ వాటర్ కావాలి, వాటర్ లేకపోతే తీవ్ర నష్టాలు అవుతుంటాయి. ఉమ్, హెవీ వాటర్ ఉన్న వాళ్ళు అయితేనే బొప్పాయి రూట్లోకి రావాలి. ఉమ్. వాటర్ లేకుండా వస్తే మాత్రం ఎఫెక్ట్ పడుతుంది. భూమి ఏమైనా భూమి కూడా ఇప్పుడు భూమి అంటే మనకి ఎర్ర భూములు, దుబ్బ భూములు, ఉమ్, నీళ్లు నిల్వలు ఏ భూములైనా పర్లేదు. అంటే మన తెలంగాణ వాతావరణంలో ఎక్కువ శాతం అంతగానం వర్షాలు ఇప్పుడు అంతలో ఏం లేవు కాబట్టి ఆ నీళ్లు నిలిచి ఆ, ఏంటి మొక్కలకు ప్రాబ్లం వచ్చేంత వర్షాలు ఇప్పటి వరకు పడలేదు. వాటి ఇబ్బంది ఏముండదు. నిల్వలు అయితే చౌడు నేలలు అట్లాంటివి కాకుండా ఉమ్, మంచి నేలలు, ఎర్ర నేలలు, నీళ్ళు ఎక్కువ శుద్ధగడిచిన నేలలు, దుబ్బ నేలలు అయినా బలంగల కండ భూములు తీసుకుంటే బెటర్. ఇప్పుడు కాయలు కాస్తున్నాయి కదా, దానికి మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటారు? మీ సొంతం అండి. ఇక్కడ మన బడసింగారం దగ్గర ఫ్రూట్ మార్కెట్ ఉంది. ఉమ్. డైరెక్ట్ మేము అక్కడికి డైరెక్ట్ తీసుకెళ్తాం. మార్కెట్ లో మీరు చేస్తారు. వెళ్ళి అక్కడ బీట్ పెడతారు. ఆహా, ఏ రోజుకి ఆ రోజు బీట్లో ఏం రేట్ వస్తే ఆ రేట్ మనకి ఇస్తారు. వాళ్ళ కమిషన్ కట్ చేసుకొని ఉహు. మనకి ఇచ్చేస్తారు. అంటే మంది ఆటోలు వాళ్ళు అట్లా వస్తారు కదా, వాళ్ళ మన దగ్గర ఇక్కడ అంత లేదు. అంటది మీరు డైరెక్ట్ మార్కెట్ దగ్గర ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఆటోలు వచ్చి తీసుకుపోయేటోళ్ళు పెద్దగా ఏం లేరు. బొప్పాయి తెంపడానికి కూలోళ్ళు కావాలి కదా, ఉమ్. మరి దానికి మీరు ఎక్కడ నుండి మన ఇక్కడ ఊర్లో వాళ్ళే ఊర్లో వాళ్ళే వస్తారా? ఊర్లో వాళ్ళే. ఊర్లో వాళ్ళు వస్తారు. ఫస్ట్ నుండి ప్రొసీజర్ అంటే సార్కే ఉన్న అనుభవంతో నేను అడగడమే కాకుండా సార్ అనుభవాలు అయితే సారే డైరెక్ట్ చెప్పడం అయితే జరుగుతుంది. సార్ మనం విందాము. సార్ మీద దీనికి మనం బొప్పాయి ఫస్ట్ నుండి సాగుని ఒకసారి మీరు వివరిస్తే బాగుంటుంది అన్నట్టుగా అయితే నేను అనుకుంటున్నాను. అందరికి కూడా బాగుంటుంది, కొంచెం చెప్పండి సార్. ఫస్ట్ ఏంటంటే మనకు తొలకరి ఇట్లా వానలు పడినప్పుడు భూమి అదనం చూసుకొని మొత్తం ప్లవ్ వేసి పెట్టుకోవాలి. ప్లవ్ వేసుకున్న తర్వాత మనం ఒకవేళ సీడ్ మనమే ప్రిపేర్ చేయదలుచుకుంటే మొక్కల్ని సీడ్ తెచ్చుకొని ప్యాకెట్లు తీసుకొని ప్యాకెట్లలో నింపుకొని వేయాలి. అది వచ్చిన 40 డేస్కి 40 డేస్లో మన 40 డేస్ తర్వాతనే మనం ప్లాంటేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ లోగా భూమికి సంబంధించినటువంటి ఏది భాస్వరం కానీ డిఏపిలు కానీ ఏవైనా అదేవిధంగా ఇవి పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ ఏవైతే మన వసతులను బట్టి మనకు అనుకూలం బట్టి మన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సపోర్ట్ని బట్టి చూసుకొని అవన్నీ చల్లుకొని డ్రిప్ డ్రిప్ సిస్టమ్ ద్వారా అవుతుంది. మళ్ళీ ఈ బొప్పాయి అనేది అనుకూలంగా ఉంటుంది. లేదా పారబెట్టదలుచుకుంటే విపరీతంగా గడ్డి కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది. కావున డ్రిప్ సిస్టాన్ని కూడా చాలా బెటరు. అదేవిధంగా ఇది 40 రోజుల తర్వాత మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు అయితే సరే, లేదంటే మనం ప్రిపేర్ చేసుకున్న మొక్కల్ని 40 రోజుల తర్వాత ఎప్పుడైనా 40 రోజుల తర్వాత కంపల్సరీ 40 రోజులు మెయింటైన్ చేయాలి నర్సరీలో. ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నట్టు మొక్కలు అయితే ఒక 10 రోజులు అక్కడ 30 రోజుల మొక్కలు తెచ్చుకొని మనం 10 రోజులు మన వాతావరణం తగ్గట్టు ఓపెన్గా సూర్యరశ్మి తగిలేటట్టు మన వాతావరణం అలవాటు అయ్యే విధంగా దాన్ని ఉంచుకున్న తర్వాత మనం ఏ సైజు అయితే ఎంచుకుంటున్నామో ఆ సైజు ప్రకారం అచ్చులు తోలుకొని డ్రిప్ పరుచుకొని మొక్కలు పెట్టుకున్నట్లయితే 1 రోజు 2 రోజులు బాగా నానబెట్టుకొని మొక్కలు పెట్టుకున్నట్టయితే మంచిగా అతుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు నాటిన తర్వాత 3 నెలల నుంచి మనకు పూత అనేది రావడం జరుగుతుంది. పూతలో వచ్చినప్పుడు మనకు మేల్ మొక్కలు ఫీమేల్ మొక్కలు అనేది అప్పుడే ఏర్పడుతుంటాయి. ఫీమేల్ మొక్కలేమో మనకు 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో మొక్కలలో ఫీమేల్ మొక్కలలో ద్విలింగ ఏకలింగ 2 కలిపి ఉంటాయి. మేల్ మొక్కలలో ఓన్లీ ఒకటే రకమైనటువంటి ఏకలింగం ఉంటుంది. కాబట్టి ఆ ఉన్నటువంటి మేల్ మొక్కలను కూడా తీసేయొద్దు, కాత కాదని. దానివల్లనే మనకు ఈ కతిమ మొక్కలు కూడా పూత మంచిగా రావడానికి ఉపయోగపడతాయి. అవి మనకు ఎకరాకి అంటే ఒక 1000 మొక్కలు అనుకోండి, దాంట్లో కనీసం ఒక 50-60 మొక్కలు ఉంటే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇవి ఒక 3 నెలల తర్వాత వచ్చిన తర్వాత ప్లాంట్ ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం మంచిగా ఎరువులు దొరుకుని బోదలు కొట్టుకొని సరైన నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు పడినటువంటి పూత మళ్ళీ 4 నెలల తర్వాత మనకు హార్వెస్టింగ్ చేయడం జరుగుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు అబ్జర్వేషన్ అనేది ఉండాలి. బొప్పాయిలో వైరస్ ఎక్కువ. ఈ వైరస్ తట్టుకోనికి మనకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలే మనం ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము, ముందస్తు అని చూసుకోవాలి. ఇది తగ్గట్టు లీఫ్ కర్లీ కానీ పచ్చదోమ, తెల్లదోమ ఇట్లాంటి వల్ల వస్తుంది. దోమ వల్లనే ఎక్కువ శాతం వస్తాయి.
ఆ దోమను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకున్నట్టయితే మనకు బొప్పాయిలో మంచిగానే ఉంటుంది. బొప్పాయి చేయాలనుకుంటే కంపల్సరీ వాటర్ ఉండాలి. వాటర్ లేకుండా బొప్పాయి అనేది అసాధ్యం. కాబట్టి మనం మంచిగానే ఉంటుంది చేసుకుంటే. సార్ మరి ఇప్పుడు మేల్ ఫీమేల్ అని చెప్పారు కదా, అయితే ఫీమేల్లో 2 రకాలని చెప్పారు. అయితే మరి మనకు 2 రకాల ఫీమేల్ కదా, అంటే ఆ 2 రకాలంటే అంటే ఒకే మొక్క మీద ఇప్పుడు తైవాన్ రెడ్ లైట్ 786 అనేది ఉంటుంది. ఒకటే మొక్క మీద మేల్ ఫీమేల్ అనేది 2 కలిసి ఉంటాయి అన్నమాట. అట్లా దాంట్లో తక్కువ తైవాన్ రెడ్ లైట్‌లో వచ్చి తక్కువ ఈ మేల్ మొక్కలు అనేది ఉంటుంది. ఫీమేల్, మేల్ 2 కలిపి దాంట్లోనే ఉంటుంది. కాబట్టి సంపర్కానికి అది అనుకూలంగా ఉంటుంది. మార్కెట్‌కు ఇట్లా మంచిగానే దాని కింద అంటే వైరస్ ఎక్కువ ఉండడం వల్ల అందరికి ఇట్లా 15 నెంబర్ సైడ్ అవుతున్నాయి. 15 నెంబర్లు అయితే కంపల్సరీ 1000కి 100 మొక్కలు మేల్ మొక్కలు ఉండాల్సిందే. లేకపోతే ఇబ్బంది అనేది జరుగుతుంది. సరిగ్గా పూత కాత నిలబడదు, రాదు. మరి సార్ ఇప్పుడు మీరు ఎరువులు అని చెప్పారు కదా, అంటే ఫెర్టిలైజర్ కూడా తీసుకోవచ్చా మనం పశువుల ఎరువు ఉంటే పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు ముందుగా తోలుకొని పెట్టుకోవాలి. ఈ డ్రిప్ ద్వారా మనం 1919 కానీ 13045 కానీ ఇట్లా 5234 కానీ 1260 కానీ ఇవన్నీ కూడా ఫెర్టిగేషన్స్ అనేది చేసుకోవాలి. వీటితో పాటు న్యూట్రిషన్స్ అవి కూడా ఇచ్చుకోవాలి. మొక్క కండిషన్ బట్టి స్ప్రే కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే ఉంటుందా సార్ మనం బొప్పాయికి? కంపల్సరీ ఉంటుంది స్ప్రే. అంటే మూల కోసమేనా? దోమ కోసమే. దోమ రాకున్నట్టయితే మనకు వైరస్ అనేది రాదు. దోమతోటి మనకు వైరస్ వస్తుంది. కానీ ఎప్పటికప్పటికి దోమని నివారించుకున్నట్లయితే, దోమ కానీ చీడపిరుగులు కానీ పురుగులు కానీ నివారించుకున్నట్టయితే మనకు వైరస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మాక్సిమం ఎన్నిసార్లు స్ప్రే చేయాలి సార్ మనం ఈ తోటకు? ఎన్నిసార్లు అనేది ఏమి ఉండదు, పరిస్థితులను బట్టి. అక్కడ ఉన్న ఇప్పుడు దోమ ఉధృతి ఎక్కువ ఉందనుకో స్ప్రేలు ఎక్కువ పడతాయి. దోమ లేదనుకో స్ప్రే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంతేనా సార్? మళ్ళీ సార్ ఇంకొక డౌట్ ఏంటంటే మాకు, ఇప్పుడు బొప్పాయి చోటు చూడండి, ఇప్పుడు ఇది కింద, ఇప్పుడు మీరు అన్నారు కదా మేల్ ఫీమేల్ అని, కింద కాయలు ఉండి అది అట్లా చాలా అవుతుంది, అది దేని గ్యాప్ వస్తాయి. వాటర్ ప్రాబ్లం నా దాంట్లో అయిపోయిందంటే వాటర్ సమస్య బాగా తీవ్రంగా ఉంది. దానివల్ల మనకు ఇబ్బంది ఉంది. మళ్ళీ సార్ ఇంకొకటి నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు మేము కొత్త రైతులం వస్తున్నాం, మీరు అబ్జర్వేషన్ చేయాలనుకుంటున్నారు. మాకేందంటే మా దగ్గర బొప్పాయి తోట లేదు, మా దాంట్లో నేను ఫస్ట్ ఇట్లా అవ్వాలనుకుంటున్నాను, వేసుకోవాలనే ఆలోచన మాకుంది. మరి అబ్జర్వేషన్ అంటే దీనికి ఏ విధంగా చేయాలి సార్? అంటే వ్యవసాయం పైన కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. దీనికి కావాల్సిన అంటే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, అధిక పెట్టుబడి ఉంటుంది. లాస్ వచ్చినా కానీ అట్లనే ఉంటుంది, లాభం వచ్చినా కానీ అట్లనే ఉంటుంది. బొప్పాయి ఏంటంటే కొంచెం దీర్ఘకాలిక పంట. ఈ టమాటా వీటి మీద చూసుకున్నట్టయితే అవి ఏంటంటే పెట్టిన 2 నెలలకి వస్తే 2 నెలలు అయిపోతుంది. మళ్ళీ దున్నడం చేయడం ఇట్లా మళ్ళీ లేబర్ సమస్య. దీంట్లో లేబర్ సమస్య అనేది తక్కువనే ఉంటుంది. మనకు ఎక్కువ పెట్టుకున్నట్టు ఢిల్లీ కటింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే తెంపుకొని పోతారు. మనకు అప్పుడు సమస్య ఉండదు. ఒక 2 ఎకరాలు పెట్టుకున్నట్టయితే మనమే సొంతంగా మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పర్పస్లో అది చూసుకొని మార్కెటింగ్ చేసుకోగలుగుతాం. మనకు మార్కెటింగ్ అందుబాటులో ఉన్నట్టయితేనే బొప్పాయి పెంచుకోవాలి. మొక్క పెట్టినాక మనకి 7 నుంచి 8 నెలల్లో ఫస్ట్ కటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కూడా 8 నెలల వరకు గ్యారెంటీగా తెంపుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం మెయింటెనెన్స్ చేసిన దాన్ని బట్టి ఆ తర్వాత ఇంకో 4-5 నెలలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే దాదాపు ఇది మనం మెయింటైన్ చేసుకొని ఓపిక ఉండి చేసుకోగలిగితే 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు మొక్క ఉంటుంది. 2 ఇయర్స్ వరకు ఉంటుందా లైఫ్? ఇది ఆల్రెడీ ఓల్డ్ అయిపోయింది. ఇది దాదాపు నేను అక్టోబర్లో పెట్టిన. అక్టోబర్ 1 ఇయర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇయర్ 2, 3 5 ఏళ్ళు. సంవత్సరం మీద 5 నెలలు అవుతుంది. ఇంకొక 3 నెలలు 4 నెలలు 3 నెలలు ఉన్న కాయ తెంపుకొని తర్వాత తీసేయడం జరుగుతుంది. తీసేసి మళ్ళీ నాకు వాటర్ ప్రాబ్లం ఉంది. వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి నెక్స్ట్ అనేది చూసుకోవాలి. వాటర్ లేదు కాబట్టి మళ్ళీ అప్పుడు ఒకసారి ఆడ వేసినట్టు ఐడియా ఉంది మాకు. ఇప్పుడు ఇది ఇక్కడ చేంజ్ చేశారు. అక్కడ వచ్చినప్పుడు ఫుల్ వాటర్ ఉండే, అది బాగా వచ్చింది. ఇక్కడ వాటర్ ఎఫెక్ట్ బాగా పడ్డది. అంటే స్టార్టింగ్లో ఉండే, కాలం కాకపోవడం వల్ల వాటర్ బోర్లు ఎండిపోయినాయి. దానివల్ల మనకు కొంచెం ఇబ్బంది అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన జగన్ రెడ్డి సార్ అయితే ఇంతవరకు ఆయన సజెషన్ అయితే చేయడం అయితే జరిగింది. యువ రైతులకు కూడా సార్ చెప్పడం అయితే జరిగింది కదా. మీరు ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని. థ్యాంక్స్. జై జవాన్. ఓకే ఫ్రెండ్, బాయ్. ఇప్పుడు